కర్ణాటకలో డీకే రాజుకు రంగం సిద్ధమైంది. జూన్ 1న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విధానసౌధ ప్రాంగణంలో ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి. రేపు బెంగళూరులో కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశమై డీకేఎస్ ను తమ నాయకుడిగా ఎన్నుకోనుంది. మరి కర్ణాటక కొత్త కేబినెట్ ఎలా ఉండబోతోంది? సిద్ధరామయ్య వర్గానికి అగ్రతాంబూలం దక్కనుందా? సిద్ధు ప్రతిపాదించిన సమన్వయ కమిటీ డీకే ఆధిపత్యానికి చెక్ పెట్టడానికేనా? నాయకత్వ మార్పు వేళ ఢిల్లీలో కర్ణాటక కాంగ్రెస్ నేతల వరుస భేటీలు హాట్ టాపిక్ గా మారాయి. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలతో విడివిడిగా సమావేశమయ్యారు సిద్ధరామయ్య, డీకే శివకుమార్. కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పు, పదవుల పంపకంలో తమ వర్గానికి ప్రాధాన్యత దక్కేలా చూడాలని హైకమాండ్కు విజ్ఞప్తులు చేశారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో ప్రత్యేకంగా భేటీ అయిన డీకే కేబినెట్ బెర్తులపై చర్చించారు. ఉదయం రాహుల్ గాంధీతో భేటీ అయిన సిద్ధరామయ్య దాదాపు గంట సేపు సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా రాహుల్ ముందు సిద్ధరామయ్య పలు డిమాండ్లను ఉంచినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. తన కుమారుడు యతీంద్రకు వైద్యం, విద్య, వెనుకబడిన తరగతులు వంటి కీలక శాఖల్లో ఏదో ఒకటి కేటాయించాలని ఆయన అడిగినట్లు సమాచారం. లేదంటే గతంలో డీకే శివకుమార్ నిర్వహించిన పరిశ్రమలు, జలవనరుల శాఖ అయినా ఇవ్వాలని గట్టిగా పట్టుబట్టినట్లు తెలుస్తోంది. కొత్త కేబినెట్లో డిప్యూటీ సీఎం పోస్టు తన వర్గానికే ఇవ్వాలని సిద్ధు డిమాండ్ చేశారు. రాజ్యసభ ఎన్నికలు, ఎమ్మెల్సీ నియామకాలతో పాటు మంత్రివర్గ పదవుల కేటాయింపులకు సంబంధించి పలువురు నేతల జాబితాను సిద్ధరామయ్య రాహుల్ గాంధీకి అందజేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. అటు డీకే శివకుమార్ కూడా కేబినెట్ పదవులపై హైకమాండ్ పెద్దలతో సంప్రదింపులు జరిపారు. రాహుల్ గాంధీని కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన డీకే, ఖర్గే కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు బెంగళూరులో కాంగ్రెస్ శాసనసభ పక్షం సమావేశం జరగనుంది. అధిష్టానం పరిశీలకులు కేసీ వేణుగోపాల్, సూర్జేవాలా సమక్షంలో ఎల్పీ నేతను ఎన్నుకుంటారు. సోమవారం విధానసౌధ ప్రాంగణంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో డీకే శివకుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. In conference room of Vidhan Soda. That is what we have decided. So our two observers will be coming, both the General Secretaries, Administration, GSO, Mr. Venugopalji and our Surjewalaji. Their presence will conduct a CLP meeting, and then there will be process will be there. And they will take a call after discussing with the High Command. సిద్ధరామయ్య కేబినెట్లో ఉన్న పలువురు మంత్రులకు డీకే మంత్రివర్గంలో చోటు దక్కకపోవచ్చని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వంలో సామాజిక, ప్రాంతీయ సమతుల్యతను కాపాడేలా పదవుల పంపకం ఉంటుందని సమాచారం. కేసీ దీనిపై వర్కౌట్ చేస్తున్నారు. ఆయన స్వయంగా కన్నడ కాంగ్రెస్ నేతలతో మాట్లాడుతున్నారు. సిద్ధు కేబినెట్లో డీకే ఒక్కరే డిప్యూటీగా ఉండేవారు. ఇప్పుడు డీకే ప్రభుత్వంలో మాత్రం కనీసం 2 ఉప ముఖ్యమంత్రులు ఉండేలా కసరత్తులు జరుగుతున్నాయి. రేపటి సీఎల్పీ సమావేశం తర్వాత మొత్తం వ్యవహారంపై ఒక క్లియర్ పిక్చర్ వస్తుందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.